సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీలో ఎలాంటి కల్మషము లేకపోతే క్షణం ఆలస్యం చేయకుండా నంది మీద ఉన్న శివయ్యను తాకి చూడమ్మా. కోటిలో ఒక్కరికే ఇంత అదృష్టం దక్కుతుంది అని బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. ఈ రోజు ఎవరైతే బాబా గారి మీద నమ్మకంతో బాబా గారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకుని నంది మీద ఉన్న శివయ్యను తాకండి. తప్పకుండా మన అదృష్టం ఏంటి అన్నది బాబా గారు మనకు ఈ వీడియోలో ఒక చిన్న కథ రూపంలో వివరిస్తారండి. అసలు బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందు ఈ కథ విని తెలుసుకుందాం. రామాపురంలో రఘురామయ్య అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతను ఎటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళకైనా ప్రతిఫలాపేక్ష లేకుండా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే భేదం చూపకుండా అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అతని దగ్గరికి సీనయ్య అనే ఒక పేద రైతు వచ్చి ఇలా అంటాడు, అయ్యా, నా పేరు సీనయ్య, మీ ఊరి ప్రక్క గ్రామంలో ఉంటున్నాను. నాకు పెళ్ళిడికొచ్చిన ఒక కూతురు కూడా ఉంది. ఈ మధ్యనే తనకి ఒక మంచి సంబంధం కుదిరింది. నేను కటిక పేదవాడిని. నా కూతురు పెళ్లి ఎలా చేయాలో అని సతమతం అవుతూ ఉంటే మీ గురించి, మీ దానం గురించి తెలుసుకుని మీ దగ్గరకు వచ్చానయ్యా. ఎలాగైనా సరే నా కూతురికి పెళ్లికి ఆర్థిక సహాయం అందించి ఈ కష్టం నుండి మీరే గట్టెక్కించాలయ్యా అని తన కష్టం గురించి చెప్పుకొని సహాయం చేయమని వేడుకుంటాడు సీనయ్య. అంతా విన్న రఘురామయ్య ఇలా అంటాడు, తప్పకుండా నీకు సహాయం చేస్తాను సీనయ్య. ఇక నువ్వేమీ దిగులు పడకు. ఆ దేవుడి దయ వల్ల నాకున్న దాంట్లో మీలాంటి వారికి సహాయం చేయగలుగుతున్నాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదయ్యా. అలా అనకండయ్యా. ఈ ప్రపంచంలో శ్రీమంతులు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ మీలాగా ఎదుటివారి కష్టాలను అర్థం చేసుకుని సహాయం చెయ్యరు కదా. మీరు పుణ్యాత్ములయ్యా. మీ దానగుణం ఎప్పుడూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ కూతురి వివాహం ఘనంగా చెయ్యి. ఇంకా ఏమైనా అవసరమైతే మళ్ళీ రా అని అతని చేతికి కొంత డబ్బుని దానం చేస్తాడు రఘురామయ్య. అది తీసుకుని సీనయ్య తన గ్రామానికి తిరిగి వచ్చి తన కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. అయితే ఆ పెళ్లికి వచ్చిన సీనయ్య మిత్రుడు భద్రప్ప ఇలా అడుగుతాడు, ఏంటి సీనయ్య, నిన్నటి దాకా నీ దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు కదా, మరి ఈ రోజు నీ కూతురి పెళ్లి ఇంత ఘనంగా ఎలా చేయగలిగావు అని అడుగుతాడు. ఇదంతా మన ప్రక్క ఊరిలోని రఘురామయ్య గారి దయ. ఆయనే గనక లేకపోతే ఈ రోజు నా కూతురు పెళ్లి అయ్యేదే కాదు. నేను వెళ్ళి నా కష్టం చెప్పుకోగానే నాకు సహాయం చేసి ఆదుకున్నాడు అని ఆ రఘురామయ్య గురించి, దానగుణం గురించి గొప్పగా చెబుతాడు సీనయ్య. అతను చెప్పిందంతా విన్న భద్రప్ప ఏదో ఆలోచించి తన మనసులో ఇలా అనుకుంటాడు, ఈ రఘురామయ్య ఎవరో కానీ ఎవరడిగినా కాదనకుండా దానం చేస్తాడన్నమాట. ఇంతకు ముందు ఈయన గురించి నేను కూడా విన్నాను. ఈసారి నేను కూడా వెళ్ళి నా కష్టం చెప్పుకొని ఎంతో కొంత సొమ్మును తెచ్చుకుంటాను. అప్పుడు నేనింక కష్టపడవలసిన అవసరం కూడా ఉండదు. అలా అనుకున్నదే తడువుగా భద్రప్ప రఘురామయ్య వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు, అయ్యా, నేను చాలా పేదవాడినయ్యా. నా కూతురికి పెళ్లి సంబంధం అయితే కుదిరింది. కానీ 10 మందిని పిలిచి భోజనమైనా పెట్టాలి కదా. నా దగ్గర బియ్యం కొనడానికి కూడా డబ్బులు లేవు. ఎంతో మందిని సాయం అడిగాను, లాభం లేకపోయిందయ్యా. మీ పేరు విని వచ్చాను. మీరు ఈ సాయం చేసినట్లయితే ఈ పెళ్లి మీరు చేసిన వారవుతారు. మీ ఉపకారం కూడా నేనెప్పటికీ మరిచిపోను అని చాలా దీనంగా ప్రాధేయపడతాడు భద్రప్ప. ఎప్పటిలాగే అతని మాటలకు కరిగిపోయినారో రఘురామయ్య. వెంటనే ఇలా అంటాడు, సరైన సమయానికే వచ్చావయ్యా. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బైతే లేదు, కానీ ఇప్పుడే పొలం నుండి బియ్యం బస్తాలు ఇంటికి వచ్చాయి. నీకు ఎంత కావాలో చెప్పు. నీ కూతురు పెళ్లికి అన్నం ఖర్చంతా నాది అనుకో అని అంటాడు రఘురామయ్య. దాంతో భద్రప్ప తన పథకం పారిందని సంతోషించి ఇలా అంటాడు, అయ్యా,
పెళ్లికి మా గ్రామంలోని అందరినీ పిలవాలి కదా, మా గూడెం వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, ఓ బస్తాడు బియ్యం ఇప్పిస్తే సరిపోతుంది అని అంటాడు భద్రప్ప. దాంతో రఘురామయ్య ఒక బస్తాడు బియ్యం ఇస్తూ దాంతో పాటుగా తన భార్య కోసం కొన్న ఓ పట్టు చీర దానంగా ఇస్తూ ఇలా అంటాడు, ఇదిగోనయ్యా ఈ బస్తాడు బియ్యంతో పాటు ఈ కొత్త చీరను కూడా తీసుకెళ్లి కొత్త పెళ్లి కూతురికి ఇవ్వండి అని ఆ చీరని భద్రప్పకు ఇస్తాడు రఘురామయ్య. దాంతో చాలా సంతోషంగా భద్రప్ప ఆ బియ్యం బస్తాను రఘురామయ్య బండిలోనే వేసుకుని తన పల్లెకు వెళ్ళి బియ్యం బస్తాని తన ఇంట్లో పడేసి బండిని తిరిగి రఘురామయ్య ఇంటికి చేర్చి రఘురామయ్యకు ఒక దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. భద్రప్ప తన ఎత్తుగడ గురించి ముందుగా తన భార్య లక్ష్మికి చెప్పలేదు. దాంతో ఆమె ఆ బియ్యం ఆ చీరను చూసి ఇలా అడుగుతుంది, ఏంటండి ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ చీర అయితే చాలా బాగుంది, ఇంత ఖరీదైన చీర మీకు ఎక్కడిది అని చాలా ఆశ్చర్యంగా అడుగుతుంది లక్ష్మి. దాంతో భద్రప్ప తాను చేసిన ఘనకార్యం గురించి భార్యతో ఇలా చెబుతాడు, ఊరులో మహానుభావుడు రఘురామయ్య అని ఉన్నాడులే, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళి ఏమడిగినా తన చేతికి అందిన విధంగా దానం చేస్తూ ఉంటాడు. అందుకే నేను అతని దగ్గరికి వెళ్ళి నా కూతురు పెళ్లి చెయ్యాలని దీనంగా అడిగేసరికి తను ఇవన్నీ ఇచ్చాడు. ఇక మీదట మనకు ఏం కావాలన్నా ఇలాగే అతని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెబితే అతను కరిగిపోయి ఇలా దానం చేస్తాడు, దాంతో మనం ఇక హాయిగా బ్రతకవచ్చు అని భద్రప్ప తన ప్రయోజకత్వానికి తానే మురిసిపోతూ వాటి గురించి భార్యతో వివరంగా చెబుతూ ఉంటాడు. అది విని లక్ష్మి ఇలా అంటుంది, మీ ఉపాయం బానే ఉంది, కానీ మనకు అసలు పిల్లలు లేరు కదా, పైగా కూతురు ఎక్కడ నుండి వచ్చింది, ఏదో ఉన్న దాంట్లో మనం సంతృప్తిగానే ఉన్నాం కదా, ఇప్పుడు మీరు మోసం చేసి అబద్ధం చెప్పి ఇవన్నీ తీసుకొచ్చారని ఆ రఘురామయ్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, ఇంటి మీదికొచ్చి గొడవ చేస్తారేమోనండి, తెలిస్తే తెలియనివ్వువే, అయినా నువ్వు అనుకుంటున్నట్టు ఆ రఘురామయ్య ఇంటి మీదికి వచ్చి గొడవ చేసే రకమైతే కాదు, ఎవరో వచ్చారు దానం చేశాను అని అనుకుంటాడే, అంతేకాని ఆయనకు ఏది జ్ఞాపకం కూడా ఉండదు, నీకు ఆయన సంగతి తెలియదులే, ఒక చేతితో చేసిన దానం మరొక చేతికి కూడా తెలియనివ్వడు, నువ్వెందుకు భయపడుతున్నావు, ఇక కంగారు పడకు అని ధైర్యం చెబుతాడు భద్రప్ప. అయితే భద్రప్ప భార్యకు బియ్యం బస్తా కంటే కొత్త చీర బాగా నచ్చింది. ఆ మరుసటి రోజు ఆ చీరని ఆమె కట్టుకుని ఆ ఊరి పెద్ద అయిన రాజప్ప ఇంటికి వెళ్ళి వరుసకు పిన్ని అయ్యే అతని భార్య నిర్మలమ్మకు ఆ చీరను చూపించి ఇలా అంటుంది, ఇదిగో పిన్ని, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? ఎప్పుడూ ఒకే చీరతో కనబడే లక్ష్మి ఒక్కసారిగా తలతలలాడే కొత్త చీరతో కనబడేసరికి ఆమెని ఎగాదిగా చూసిన నిర్మలమ్మ ఇలా అంటుంది, ఈ చీరలో నువ్వు అచ్చం కొత్త పెళ్లి కూతురులా ఉన్నావే లక్ష్మి, ఇంత ఖరీదైన చీర ఎక్కడి నుంచి తెచ్చాడే నీ మొగుడు? నా మొగుడెప్పుడు నాకు కొత్త చీర కొనాలి చెప్పండి, పక్క ఊరి రఘురామయ్య తెలుసు కదా మీకు అని అంటుంది. ఆయనెందుకు తెలియదు, నాకు బాగా తెలుసు, ఆయన ఒక దానకర్ణుడని, అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తూ ఉంటాడని అందరూ అంటుంటే విన్నాను. అంతెందుకు, మొన్న సీనయ్య కూతురు పెళ్లికి కూడా ఆయనే సాయం చేశాడంట. అయినా నేను నిన్ను నీ చీర గురించి అడిగితే నువ్వేంటి ఆయన గురించి చెప్తున్నావు? అదే చెప్పబోతున్నాను పిన్ని, నిన్న ఆ రఘురామయ్య గారు ఏదో పని మీద మన ఊరి మీద వెళుతూ ఉండగా మధ్యలో దాహం వేసి మా ఇంటికి వచ్చి నీళ్లు త్రాగి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నా చీర చిరుగుల బొత్తిని చూశారేమో, తన భార్య కోసం కొనుక్కున్న కొత్త చీరని నాకిచ్చి ఇంటికి వెళ్ళాక ఓ బియ్యం బస్తా కూడా పంపించారు అని చాలా చాకచక్యంగా అబద్ధం చెబుతుంది లక్ష్మి. అప్పటి వరకు వారి సంభాషణ వింటున్న నిర్మలమ్మ భర్త రాజప్ప లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోగానే తన భార్యతో ఇలా అడుగుతాడు, ఏంటి నిర్మల, ఆ లక్ష్మి చెబుతున్నది నువ్వు నమ్ముతున్నావా? అవునండి, నీకు ఆ రఘురామయ్య గురించి తెలుసు కదా, ఆమె చెప్పినట్టు అతను ఆ చీర ఇచ్చి ఉంటాడండి. ఓసి పిచ్చిదానా, పైగా భద్రప్పకి నిన్న డబ్బు ఇచ్చి ఒక పని చేసుకోరమ్మని చెప్పాను, కానీ నా దగ్గర డబ్బులైతే తీసుకున్నాడు, కానీ అతను నాకు నిన్న అసలు కనబడనే లేదు, నా పని కాలేదు. అయితే నిన్న సాయంత్రం మాత్రం ఆ భద్రప్ప తన ఇంటికి ఒక బియ్యం బస్తాతో బండిలో రావడం
అని రాజప్ప చెబుతూ ఉండగా నిర్మలమ్మ కల్పించుకొని మళ్ళీ ఇలా అంటుంది. మీరే చెప్తున్నారు కదా ఆ భద్రప్ప ఒక బియ్యం బస్తా ఇంటికి తీసుకువచ్చాడని. అంటే ఆ పనిలో ఉండి అతను మీ దగ్గరికి రాలేదేమో. ఆ మాత్రం దానికి అతన్ని అనుమానిస్తారా? ఏంటండి ఇది అని అంటుంది నిర్మలమ్మ. అప్పుడు భర్త ఇలా అంటాడు. నేను చెప్పేది నీకు అర్థం కాలేదనుకుంటా. ఆ లక్ష్మి ఏమో ఆ రఘురామయ్య ఇంటికి వచ్చి ఆ చీర ఇచ్చాడు అని చెబుతోంది. కానీ నిన్న అసలు రఘురామయ్యే రాలేదు. పైగా ఆ భద్రప్ప రఘురామయ్య ఊరికి వెళ్ళి బియ్యం బస్తా తెచ్చుకున్నట్టు మన పనోళ్ళు చెబుతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏదో మోసం చేసినట్టు అనిపిస్తుంది. లేదంటే శుభ్రంగా పనిచేసుకుంటూ ఏ లోటు లేకుండా బ్రతుకుతున్న వీళ్ళకి ఆ రఘురామయ్య వీళ్ళకి ఎందుకు దానం చేస్తాడో చెప్పు. సరేలే, ఇదేదో నేను తేల్చుకుంటాను అని తను చెప్పింది అర్థం కాకుండా తెల్ల ముఖం వేసుకుని చూస్తున్న తన భార్యకి అర్థం చెప్పి అక్కడి నుండి వెంటనే బయలుదేరి భద్రప్ప దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు రాజప్ప. ఏరా భద్రప్ప, నిన్న నేను అప్పజెప్పిన పని ఏం చేశావు? నిన్నంతా నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. నువ్వెందుకు రాలేదురా? అసలు ఎక్కడికి వెళ్ళావు? కనీసం ఇప్పుడైనా ఆ పని చేసి పెడతావా లేదా అని గుచ్చి అడుగుతాడు రాజప్ప. భద్రప్ప నుండి అసలు నిజం రాబట్టడానికి దాంతో భద్రప్పకు ఏం చెప్పాలో అర్థం కాక తన ఒంట్లో బాగోలేదని నటిస్తూ ఇలా అంటాడు. అది మరి బాబు, నిన్నటి నుండి నాకు ఒంట్లో బాలేదు. మీ దగ్గర తీసుకున్న డబ్బుకి మరో రోజు ఎప్పుడైనా వచ్చి పని చేస్తాను అని అంటాడు భద్రప్ప. తన దగ్గర ఏదో నిజం దాచుతున్నాడని అర్థమైన రాజప్ప ఇలా అంటాడు. అవునులేరా, నీకు ఒంట్లో ఎందుకు బాగుండలేదు చెప్పు. నిన్న మన పక్క ఊరు రఘురామయ్య ఒక బస్తాడు బియ్యము నీ భార్యకు ఒక కొత్త చీర ఇచ్చాడంట. అందుకేనా నీకు ఈ రోజు ఒంట్లో బాలేదు అని అంటాడు రాజప్ప. దాంతో భద్రప్పకు ఏం చెప్పాలో తెలియలేక ఇలా అంటాడు. అవునయ్యా, ఆ రఘురామయ్య ధర్మాన తాను దానం చేసిన బస్తాడు బియ్యము చీర తెచ్చుకున్నది నిజమే, కానీ నా ఒంట్లో కూడా నిజంగానే బాలేదయ్యా. మీకు అంతగా నమ్మకం లేకపోతే మీ కూలీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, ఇదిగో తీసుకోండి అని భద్రప్ప డబ్బులు తిరిగి ఇవ్వబోతూ ఉంటే రాజప్ప అతన్ని ఆపి ఇలా అంటాడు. ఆహా, వద్దులేరా, నీకు రఘురామయ్య గారు అంత గొప్పగా దానం చేస్తే నేను నీకు ఈరోజు కూలి దానం చేయలేకపోతానా? ఆ డబ్బులు నువ్వే ఉంచుకో అని రాజప్ప అక్కడి నుండి వెళ్ళి నేరుగా పక్క ఊర్లో ఉన్న రఘురామయ్య ఇంటికి వెళ్ళి అతని ముందు ఇలా అంటాడు. అయ్యా, నా పేరు రాజప్ప అండి. నేను పక్క ఊరిలో గ్రామ పెద్దని. మీరు కష్టాలలో ఉన్న వారందరికీ దాన ధర్మాలు చేసి మీరు ఆదుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చానయ్యా. అయ్యా, దానికోసం మీరు ఇంత దూరం రావాలా? ఏదో నాకున్న దాంట్లో నాకు చేతనైనంత సహాయం అందిస్తున్నాను అని రఘురామయ్య అంటాడు. అయితే మీరు ఏమనుకోకపోతే మీకు ఒక సలహా ఇద్దామని వచ్చానయ్యా అని రాజప్ప అనడంతో రఘురామయ్య విస్తబోయి ఇలా అంటాడు. అయ్యో, మీరు పెద్దవారు, మీరు ఏం చెప్పినా కూడా సంతోషంగా స్వీకరిస్తాను. మరేం లేదండి, మీలో ఉన్న ఈ నిరాడంబరతే అందరిలో మిమ్మల్ని గొప్పగా నిలబెట్టింది. అయితే మీరు అడిగినోళ్ళందరికీ వెనుక ముందు ఆలోచించకుండా దాన ధర్మాలు చేస్తున్నారు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నిజంగానే కష్టాలలో ఉండి వచ్చారా లేదా మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా అని ఒక్కసారి మీరు తెలుసుకొని దానం చేస్తే మంచిదని నా ఉద్దేశం అని అనడంతో ఆశ్చర్యపోయిన రఘురామయ్య అసలు ఏం జరిగిందో తెలియక ఇలా అంటాడు. మీరు చెప్పింది నిజమేనండి, కానీ ఇప్పుడు అసలు ఏం జరిగింది అని మీరు నా దగ్గరకు వచ్చారో తెలుసుకోవచ్చా? తప్పకుండా అయ్యా, మీ మంచితనాన్ని అడ్డు పెట్టుకుని మీ పక్కలో జరిగిన మోసం మీకు తెలియజేయాలనే నేను వచ్చాను అని అంటాడు రాజప్ప. నిన్న మధ్యాహ్న వేళ మీరు మా ఊరు వచ్చి మా భద్రప్ప కాస్త నీరు ఇచ్చినందుకు ఒక బస్తా బియ్యము ఒక కొత్త చీర ఇచ్చారంట. దానివల్ల వాడు నాకు చేస్తానన్న పని కూడా చేయను అంటున్నాడు. ఇలా వాడు సోమరి అయ్యి కూర్చుంటే మీరు మాత్రం ఎంతకాలం వాడిని మేపగలరు చెప్పండి అని భద్రప్ప గురించి అసలు నిజం రఘురామయ్యకు తెలియచేస్తాడు రాజప్ప. అది విని ఆశ్చర్యపోయిన రఘురామయ్య ఇలా అంటాడు. అయ్యో,
మీరన్నట్టుగా నేను మీ ఊరికి రాలేదండి. ఆ భద్రప్పే మా ఇంటికి వచ్చి తన కూతురి పెళ్లి నిమిత్తం బియ్యం సహాయం చేయమని అడిగాడు. పోనీ శుభకార్యం కదా అని నేను మా ఆవిడకు కొన్న కొత్త చీరను కూడా అతనికి ఇచ్చి పంపించాను. అదన్నమాట సంగతి అని అంటాడు భద్రప్ప. సరిగ్గా మీరు ఇక్కడే మోసపోయారు. అసలు ఆ భద్రప్పకు కూతురే లేదు. ఇక ఆ కూతురికి సాయం చేయడం ఏంటి చెప్పండి అని చెప్పడంతో నిర్ఘాంతపోయిన రఘురామయ్య తాను మోసపోయానని తెలుసుకొని ఇలా అంటాడు. మీరు చెప్పిన తర్వాత అసలు ఎవరికి దానం చేయాలో ఎవరికి చెయ్యకూడదో నాకు తెలియటం లేదు. మీరు అలా అనకండయ్యా. నిజంగా మీరు కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయడం ఎంతో అవసరం. కానీ ఇలాంటి సోమరులు దానిని అలుసుగా తీసుకుని కష్టపడకుండా సంపాదించాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు వెంటనే నాతో వచ్చి భద్రప్ప మీతో అబద్ధాలు చెప్పినందుకు మీరు ఇచ్చింది మీరు తీసుకోండి. మరి అయ్యో, ఒక్కసారి ఇచ్చింది తిరిగి ఎలా తీసుకుంటాను చెప్పండి. కానీ నేను మీతో వస్తాను. వచ్చి ఆ భద్రప్ప నాతో అబద్ధం ఎందుకు చెప్పాడో తెలుసుకుంటాను అంటూ ఆ రఘురామయ్య అతనితో పాటు భద్రప్ప ఇంటికి వస్తాడు. ఊర్లో ఉన్న జనమంతా భద్రప్ప ఇంటి ముందు పోగవుతారు. ఆ జనాలను రఘురామయ్యను చూడగానే భద్రప్ప గుండె జారిపోయి తల వంచుకుని అసలు నిజమంతా ఒప్పుకుంటాడు. అప్పుడు రఘురామయ్య తన బియ్యం బస్తా నుంచి భద్రప్ప ఖర్చు చేయగా మిగిలిన బియ్యం రాజప్ప సహాయంతో ఇంటింటికి సేరు బియ్యం చొప్పున ఆ ఊర్లో పంచిపెడతాడు. భద్రప్ప భార్య లక్ష్మి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ రఘురామయ్య ఇచ్చిన చీరని రఘురామయ్య ముందు పెడుతుంది. అప్పుడు రఘురామయ్య ఇలా అంటాడు. పర్వాలేదులే అమ్మా, ఆ చీరని నువ్వే ఉంచుకో. తప్పు చేసిన వాడు నీ భర్త. అందుకు నువ్వేం చేస్తావు చెప్పు తల్లి. మరోసారి ఇలా జరగకుండా చూస్తే చాలు అంటాడు రఘురామయ్య. అయినా లక్ష్మి ఆ చీరని ముక్కలు ముక్కలుగా కత్తిరించి రవికలు లేని వారికి పంచుతుంది. అదే మొదలు ఆ ప్రాంతంలో రఘురామయ్యని మోసగించిన వారు బాగుపడరన్న నమ్మకం వ్యాప్తిలోకి వస్తుంది. రఘురామయ్య కూడా తన దగ్గరికి సహాయం వచ్చిన వారి పట్ల జాగ్రత్తగా ఉండటం మొదలు పెడతాడు. ఈ కథని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, తల్లి నీలో ఎలాంటి కల్మషము లేదు కాబట్టి ఈరోజు నేను చెప్పినట్టుగా నంది మీద కూర్చున్న శివయ్యని తాకావు అంటే కోటిలో ఒక్కరు అది నువ్వే తల్లి. ఇంత అదృష్టం నీకు దక్కింది కాబట్టి ఈరోజు నువ్వు ఈ కథని వినగలుగుతున్నావు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే అనుభవించు, అంతేకాని సోమరులుగా మారి ఎక్కడైనా సహాయం పొంది దానితోనే జీవితం గడపాలి అనే ప్రయత్నం చేయకు. నీ కష్టాన్ని బయటపెట్టు. నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా కష్టించి పని చేసుకో. అప్పుడే నీకు జీవితం ముందు సంతోషంగా కనిపిస్తుంది అని బాబాగారి సందేశం అందించారండి. ఈ కథ మీకు నచ్చితే వెంటనే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి ఇంకా 10 మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.